తండ్రి అయిన దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు నా ప్రియమైనటువంటి శ్రోతలకు ప్రభువు నామమున వందనములను శుభములను తెలియచేస్తూ జీవవాక్కుల కార్యక్రమములో దేవుని మాటలు వినడానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానించుచున్నాను. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనంలోని ఒక మాట చదువుకొని ముందుకు వెళ్దాం. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. ప్రార్థన చేద్దాం. ప్రభువైన దేవ, పరలోకపు తండ్రి, వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. విజయుడవైన మా యేసు వందనాలయ్యా. మా ప్రభువా, మా దేవా, వాక్యం బోధించబడన ఇంటుండగా మీరు మాట్లాడండి తండ్రి. మా మంచి బోధకుడైన యేసు మీరు మాట్లాడితే వినాలనుందయ్యా. సిద్ధపడి ఉన్నటువంటి మా శ్రోతలకు వినగలిగినటువంటి చెవిని, గ్రహించగలిగిన మంచి హృదయాన్ని, అర్థం చేసుకోగలిగిన వివేకాన్ని ప్రసాదించు. దీనుడనైన నన్ను కూడా మీ సాధనంగా వాడుకో తండ్రి. యేసు సహాయం చేయనాయన. మీ మాటల కొరకు ఎదురు చూస్తున్న మా శ్రోతలను, మీ కొరకు నిలబడినటువంటి నన్ను కృపగల మీ హస్తములకు అప్పగించుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఏ మతమైన ఈ ప్రపంచములో విశ్వాసపు సూత్రముల మీద, క్లుప్తంగా చెప్పాలంటే విశ్వాసము మీద ఆధారపడి ఉంటుంది. విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది. విశ్వాసము లేకుండా ఏ సిద్ధాంతము ఉండదు, ఏ మతము ఉండదు, ఏ సాంప్రదాయము ఉండదు. నా ప్రియమైన వారలారా, అయితే క్రైస్తవ్యములో ఆ విశ్వాసానికి ఓ బలమైనటువంటి స్థానం ఇవ్వబడింది. గొప్ప స్థానం ఇవ్వబడింది. అంగీకరించగలిగిన స్థానం ఇవ్వబడింది. ఏమంటే లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. విశ్వాసమట లోకాన్ని జయించగలదట. లోకాన్ని జయించగలదట. యోహాను భక్తుడు రాస్తాడు, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. అంత గొప్ప భావము, అంత గొప్ప అభిప్రాయము విశ్వాసం ఎడల భక్తుడు రాశాడండి. నా ప్రియమైన వారలారా, అసలు విశ్వాసం అంటే ఏంటి? మామూలు భాషలో చెప్పాలంటే ఏదైనా ఒక వస్తువు మీద, ఒక విషయం మీద, ఒక అంశం మీద, ఒక వ్యక్తి మీద మొదటిగా ఏర్పడినటువంటి అనుకూలమైనటువంటి అభిప్రాయాన్ని విశ్వాసము అని అంటారు. విశ్వాసము అంటారండి. ఇది సాధారణ మాటల్లో చెప్పాలంటే. అయితే విశ్వాసమునకు బైబిల్ చెప్పినటువంటి నిర్వచనం ఏంటంటే, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో, విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాని యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది. ఏదైతే నిరీక్షిస్తున్నామో అది కంటికి కనబడకపోయినా అది ఉన్నది అనే అభిప్రాయము కలిగినట్లయితే దాన్ని విశ్వాసము అని అంటారని బైబిల్లో నిర్వచనము చెప్పబడింది. విశ్వాసమునది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము అదృశ్యమైనవి ఉన్నయనుటకు రుజువైనది. కనబడకపోయినప్పటికీ కూడా అది ఉన్నది, ఉంటుంది అనే అభిప్రాయం కలిగినట్లయితే దాన్ని విశ్వాసం అంటారని బైబిలు విశ్వాసానికి నిర్వచనం చెప్పిందండి. అయితే ఇంకొంచెం ముందుకు వెళ్దాం. విశ్వాసం ఉంచుట వలన, విశ్వాసము కలిగి ఉండుట వలన, క్లుప్తంగా చెప్పాలంటే విశ్వాసము వలన ఫలితము ఏమిటి, ప్రయోజనం ఏమిటి? లేకపోతే విశ్వాసము ఉన్నట్లయితే అది దేని వలన తెలుస్తుంది, దేని వలన బయటపడుతుంది? విశ్వాస ఫలితం ఏమిటి? విశ్వాస ఫలములు ఏమిటి? విశ్వాసము ఎలా తెలియజేయబడుతుంది? విశ్వాసం వలన ప్రయోజనం ఏమిటి? అది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. క్లుప్తంగా చెప్పాలంటే విశ్వాస ఫలము ఏమిటి? విశ్వాస ఫలము ఏమిటి? ఎందుకు విశ్వసించాలి? ఎందుకు విశ్వసించాలి? చూడండి, కేవలము 5 మాటలు మాత్రమే నేను మీతో పంచుకోవాలని చెప్పేసి ఇష్టపడుతున్నాను. నా ప్రియమైనటువంటి వారలారా, విశ్వసించినటువంటి మన యొక్క పితరులు ఎంత గొప్ప కార్యములు చేశారో, వారి యొక్క జీవితము ఎంత ఫలప్రదమైనదో, ఎంత ఆశీర్వదించబడినదో హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో కూలంకషంగా వ్రాయబడింది. విశ్వాసుల జాబితా వ్రాయబడింది అక్కడ. నా ప్రియమైన వారలారా,
కాబట్టి విశ్వాసం అనేది చక్కగా నిర్వచించబడింది. అది వాస్తవము కూడా. ప్రియమైన వారలారా, చూడండి, మొదటి మాట విశ్వాస ఫలములు, విశ్వాస ఫలితములు. విశ్వాసము ఎలా తెలియజేయబడుతుందో, మొదటి మాట విశ్వాసము విడుదలనిస్తుంది. విశ్వాసము విడుదలనిస్తుంది. ప్రియమైనటువంటి వారలారా, విశ్వసించిన వ్యక్తి తన విశ్వాసం చొప్పున ప్రభువుని రక్షకుడుగాను విమోచకుడుగాను అంగీకరిస్తాడు. అయ్యా, నీ యందు నేను విశ్వసిస్తున్నాను, నువ్వు నా రక్షకుడువు, నా విమోచకుడువు, ఇదిగో నేను నీకు సరెండర్ అవుతున్నాను, ఒప్పుకుంటున్నాను, నీకు లోబడుచున్నాను, నీవే నా రక్షకుడివి అని పాపములను ఒప్పుకున్నటువంటి వ్యక్తి ఆ పాప శిక్షను, తాను పొందబోతున్నటువంటి పాప శిక్ష నుంచి విడుదల చేయబడతాడు. అది ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు అన్నప్పుడు ప్రభువు క్షమిస్తాడు. దేని నుండి? ఆ పాపం, తాను పొందబోతున్నటువంటి పాప శిక్ష, ఏ పాపం అయితే చేశాడో ఆ పాపమునకు తాను అనుభవించవలసినటువంటి శిక్ష నుండి విడుదల పొందుతాడు. అదండి విశ్వసించినప్పుడు ఆయన రక్షకుడు, ఆయన విమోచకుడు, ఆయన పాపం క్షమిస్తాడు, పాప శిక్ష నుంచి విడుదల చేస్తాడు. ప్రభువా నేను ఒప్పుకుంటున్నాను పాపినని, నన్ను క్షమించు అని అడిగినప్పుడు ఆయన పాప శిక్ష నుంచి విడుదల చేస్తాడు. ఎట్లా? ఆ శిక్షను ఆయన అనుభవిస్తాడు. ఆయన అనుభవించి మనల్ని విడుదల చేస్తాడు. సంతోషమే కదా? ఇది సంతోషమైనటువంటి క్రియలే కదా నా ప్రియమైన వారలారా. ఒక వ్యక్తి తప్పు చేశాడు, అక్రమంగా ప్రవర్తించాడు, ప్రభుత్వం పట్టుకుంది, శిక్ష విధించింది, చెరసాల్లో అతని చెరసాలనైనా వేస్తుంది, లేకపోతే జరిమానైనా విధిస్తుంది. అయితే ఆ చెరసాల్లో వేసినటువంటి ఆ శిక్షను కానీ, వేయబడినటువంటి జరిమానాను కానీ వేరొకరు చెల్లించితే, వేరొకరు ఆ శిక్షను అనుభవించినట్లయితే ఆ వ్యక్తి ఆ శిక్ష నుంచి, ఆ జరిమానా నుంచి విడుదల చేయబడతాడు. ఆ శిక్ష నుంచి విడుదల చేయబడిన వ్యక్తి స్వేచ్ఛగా ఉంటాడు. పాపము జోలికి వెళ్ళడు, పాపము చేయడు. ఆ పాపం శిక్ష నుంచి విడుదల చేయబడతాడు, స్వేచ్ఛగా ఉంటాడు. ఎవరు ఇస్తారు ఆ స్వేచ్ఛ? ఆ విడుదల ప్రభువు మాత్రమే ఇవ్వగలడు, యేసు మాత్రమే ఇవ్వగలడు. ఎప్పుడు? విశ్వసించినప్పుడు మాత్రమే, విశ్వసించబడిన మాత్రమే. అయితే ప్రభు దగ్గరికి వచ్చి ఒప్పుకోవాలి, ప్రభువుని అంగీకరించాలి, పాపాన్ని ఒప్పుకోవాలి. నా ప్రియమైన వారలారా, యోహాను సువార్త 8వ అధ్యాయము 36వ వచనములో, కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన యెడల మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు. ఎప్పుడైతే పాప శిక్ష నుంచి విడుదల చేయబడతారో స్వతంత్రులైపోతారు. ఇంకా పాపమునకు లేక పాప శిక్షకు ఎంత మాత్రమో అతని మీద, ఆ పాప శిక్ష అతను అనుభవించడు. పాపమునకు అతని మీద ఎంత మాత్రమో అధికారం ఉండదు. సైతానుకు ఎంత మాత్రం అతని మీద అధికారం ఉండదు. విడుదల చేయబడ్డాడు. నా ప్రియమైన వారలారా, పాపం చేత పట్టుబడినటువంటి స్త్రీని అక్కడ తీసుకొస్తారు. అందరూ రాళ్లతో కొట్టి చంపాలని రాళ్లతో సిద్ధంగా ఉంటాడు. బోధకుడా, ఇదిగో ఈమె పాపం చేస్తుంటే పట్టుబడిందయ్యా, తీసుకొచ్చాము. మోషే చెప్పాడు మన పితరుడు రాళ్లతో కొట్టి చంపమని, మరి నువ్వేం చెప్తావు? మీలో పాపం చేయని వాడు ఉంటే మొదట రాయేయండి. ఎవరు రాయి వేయలేరు, అందరూ వెళ్ళిపోతారు. సరే, ఈ పాపాలు క్షమించబడ్డాయి, ఇక వెళ్ళు, ఇంకా పాపం చేయొద్దు, నేను శిక్ష విధించను, వెళ్ళు, ఇక పాపం చేయొద్దు అంటాడు. చూసారా, వారు ఈ రాళ్లతో కొట్టి చంపబోతున్నటువంటి ఆ పనిష్మెంట్, ఆ శిక్ష నుంచి విడుదల చేయబడింది. యేసు ఆ పాపాన్ని క్షమించాడు. వెళ్ళు, ఇక పాపం చేయొద్దు. విడుదల చేయబడింది శిక్ష నుంచి. ఆమె మంచిగా జీవించడానికి సాతాను వలయములో నుంచి బయటకు వచ్చేసింది, విడుదల పొందింది, స్వేచ్ఛను పొందింది. ఆ శిక్ష నుంచి విడుదల చేయబడింది. ప్రియమైన వారలారా, చూసారా, విశ్వాసము పాపశిక్ష నుంచి విడుదల చేసి స్వేచ్ఛను ఇవ్వగలిగినటువంటి వాడు యేసు మాత్రమే. ప్రియమైన వారలారా, రెండవ మాట, విశ్వాసపు క్రియలను చేయును. ఒక వ్యక్తికి విశ్వాసం ఉంది అని ఎలా తెలుస్తుందంటే విశ్వాసపు క్రియలు చేస్తాడు. విశ్వాసపు క్రియలు చేయడానికి అనుమతిస్తుంది.
ప్రభువునందు విశ్వాసం ఉంచినటువంటి వ్యక్తి విశ్వాసముంచటతోనే సరిపెట్టుకొని ఆ విశ్వాసముతోనే ఆగిపోడు. ఆ విశ్వాసాన్ని వ్యక్తము చేయడానికి క్రియలను చేస్తాడు. చాలామంది క్రైస్తవులు విశ్వసిస్తారు, అంతటితో ఆగిపోతారు, కానీ తమ యొక్క విశ్వాసపు క్రియలను చూపించడానికి ముందుకు రారు. దేవునికి అంగీకారం కాదు ఇది. విశ్వసించినప్పుడు విశ్వాసపు క్రియలు చేయడానికి ముందుకు రావాలి. లేకపోయినట్లయితే ఆ విశ్వాసము ఫలప్రదము కాదు. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో ఈ మాట రాయబడింది. క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనది. క్రియలు లేని విశ్వాసము విలువలేనిది, నిష్ఫలమైనది. 2వ అధ్యాయము 17వ వచనములో క్రియలు లేనిదైతే అది ఒంటిదై మృతమైనదగును. క్రియలు లేకపోతే చచ్చినది, మృతమైనది. కాబట్టి విశ్వాసము, అది నిజమైన విశ్వాసం అనిపించుకోవాలంటే క్రియారూపంలో ఆ విశ్వాసము చూడాలి. నా ప్రియమైన వారలారా, అబ్రహామును గురించి ఒక మాట యాకోబు భక్తుడు జ్ఞాపకం చేస్తాడు. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో, మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందెను. చూసారా? అబ్రహాం, ఏంటి ప్రభువా, వెళ్ళు, నేను చూపించు దేశానికి వెళ్ళు, నీ దేశాన్ని వదిలిపెట్టు, నీ తండ్రిని వదిలిపెట్టు, నీ బంధువులను వదిలిపెట్టు, నీ ఇంటిని వదిలిపెట్టు, నేను చూపించు దేశానికి వెళ్ళు. ఏమీ మాట్లాడలేదు. ఎవరయ్యా నువ్వు, ఎందుకు పిలుస్తున్నావు, నన్నెందుకు పిలిచావు, నేనెందుకు వెళ్ళాలి, ఈ ప్రశ్నలు ఏమీ మాట్లాడలేదు. దేవుడు చెప్పాడు, తల వంచుకున్నాడు, విన్నాడు, అలాగే వెళ్ళాడు. దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు, వెళ్ళమంటూనే ఉన్నాడు, వెళ్తున్నాడండి. నా ప్రియమైనటువంటి వారలారా, బయలుదేరినప్పుడు 75 సంవత్సరాలు, ఇస్సాకు పుట్టినప్పటికల్లా దాదాపు 100 సంవత్సరాలు. కుమారుడు కలిగాడండి. చిన్నవాడుగా ఉన్నాడు, కొంచెం పెద్దవాడయ్యాడు, బాలుడుగా ఉన్నాడు, చాలా ముద్దుగా ఉన్నాడు. అడిగాడు. 22వ అధ్యాయం, ఆదికాండం 22వ అధ్యాయం, అబ్రహామా అని పిలిచినప్పుడు చిత్తము ప్రభువా అనేను. చిత్తము ప్రభువా, నీ ఒక్కగానొక్క కుమారుణ్ణి నేను చూపించు, ఆ పర్వతమును తీసుకొని పోయి దహన బలిగా అర్పించుము. అయ్యో, కొడుకును అర్పించమంటున్నావా? ఒక్కగానొక్క కొడుకే, ప్రేమ కలిగిన కొడుకే, ప్రేమిస్తున్నటువంటి కొడుకే, నువ్వు పిలిచి ఇచ్చావే, నేనేం అడిగానా? అటువంటి ఆ కుమారుణ్ణి నువ్వు బలిగా ఇవ్వమంటున్నావే, అది కూడా దహన బలి, ఎలా ఇవ్వాలి అనలేదండి. నేను చూపించబోవు ఆ పర్వతం మీద నీ కుమారుని దహన బలిగా, నీ ఒక్కగానొక్క కుమారుని బహుగా ప్రేమించు నీ ఒక్కగానొక్క కుమారుడైన ఇస్సాకును బలిగా ఏమన్నప్పుడు తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించి అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందెను. చూసారా? విశ్వాసము. అందువలనే అబ్రహాము విశ్వాసులకు పితామహుడయ్యాడు. నా ప్రియమైనటువంటి వారలారా, ఎంత గొప్పది! విశ్వాసము క్రియలను చేస్తుంది. విశ్వాసముగా ఉండకుండా విశ్వాసము తన క్రియలను చేసి చూపిస్తుంది. విశ్వాస ఫలితము అది. నా ప్రియమైన వారలారా, అంగీకరించింది, విశ్వసించింది. లూదియా ఊదారంగు పొడిని అమ్ముకునే చిన్న వ్యక్తి, చిన్న వ్యాపారము, చిన్న పని బ్రతుకుతుంది. ప్రభు మాటలు విన్న తర్వాత, అపోస్తుల నుండి ప్రభు మాటలు విన్న తర్వాత విశ్వసించి ఎంత బలంగా ఉంటుందంటే ఆమెయు ఆమె ఇంటి వారును, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 15వ వచనంలో, ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిసం పొందినప్పుడు ఆమె, నేను ప్రభునందు విశ్వాసము గల దానిని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని మిమ్మలను వేడుకొని, ఆమె బలవంతం చేసిందట. వేడుకొని మమ్మలను బలవంతము చేసేనని వ్రాయబడింది. నేను విశ్వాసం కలిగిన దాన్ని అయితే రండి మా ఇంటికని ఆమె మమ్మలను బలవంతము చేసిందని అపోస్తుల కార్యములు గ్రంథంలో వ్రాయబడింది. నా ప్రియమైన వారలారా, విశ్వాసపు క్రియలను చేస్తుంది. మూడవది, విశ్వాసము ఆత్మీయ అంతర్గత జ్ఞానమును, భక్తిని ఇస్తుంది. విశ్వాసము ఆత్మీయ జ్ఞానాన్ని, ఆత్మీయ జ్ఞానం లేక అంతర్గత జ్ఞానాన్ని, భక్తిని ఇస్తుంది. ప్రియమైనటువంటి వారలారా,
విశ్వసించిన తర్వాత ప్రభువును విశ్వసించినాను, నేను ప్రభు బిడ్డని చెప్పుకునే ధైర్యము చాలామందికి ఉండదు. దేవుని మాట మాట్లాడతారు, కానీ దేవుని యొక్క రాజ్యానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఉంటారు. దేవుని నిజమైన శక్తిని వారు ఎరుగకుంటారు. మాటలు మాత్రమే కానీ నిజముగా ఆయనను ఎరుగకుండా ఉంటారు. ప్రియమైనటువంటి వారలారా, యాకోబు పత్రిక 11వ అధ్యాయము 5వ వచనము 6వ వచనములో ఈ మాట రాయబడి ఉంది. జ్ఞానము కొదువుగా ఉన్నటువంటి వ్యక్తి బలహీనంగా ఉంటాడు. జ్ఞానము కలిగిన వ్యక్తి, అంతర్గత జ్ఞానము కలిగిన వ్యక్తి బలముగా ఉంటాడు. అయితే ఆ జ్ఞానము కలిగినటువంటి వ్యక్తి దేవుణ్ణి అడగాలి. ప్రభువా, జ్ఞానము కొరతగా ఉందయ్యా, నాకు జ్ఞానమి అని అడగాలి. ఆయన ఎంత మాత్రమూ ఇవ్వకుండా ఉండడు, తప్పనిసరిగా ఇస్తాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్నయెడల అతడు దేవుని అడుగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహించబడును. ఆయన ఎవరిని గద్దింపక ధారాళముగా దయచేయువాడు. అతడు ఏమాత్రము సందేహింపక విశ్వాసంతో అడగాలి. ప్రభువా, నాకు జ్ఞానం కొదువగా ఉందయ్యా, నాకు జ్ఞానం అనుగ్రహించు అని విశ్వాసముతో అడగాలి. జ్ఞానం ఇస్తాడు ఆయన, ధారాళముగా ఇస్తాడు. పిసినిగా ఇవ్వడు, కొదువగా ఇవ్వడు. ఆయన విస్తారంగా ఇస్తాడు, కొరత లేకుండా ఇస్తాడు ఆయన. నా ప్రియమైన వారలారా, అయితే ఇంకొక విషయము, మరొక విషయం ఏంటంటే, విశ్వాస విషయములో లేక దేవుని అడుగుటలో పొందుటలో భాగ్యవంతులకు ఆయన ప్రాధాన్యత ఇస్తూ దరిద్రులకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఉండడు. అంటే భాగ్యవంతులకు ప్రాధాన్యత ఇచ్చి మరి దరిద్రులకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఉండడు. ఆయన దృష్టిలో భాగ్యవంతులు దరిద్రులు అందరూ ఒకటే. వారు దరిద్రులు కావచ్చు, విశ్వాసంలో భాగ్యవంతులు కావచ్చు. భాగ్యవంతులు ఉంటారు, విశ్వాసంలో దరిద్రులైనటువంటి వారు ఉంటారు. అయితే విశ్వాసంతో అడిగినటువంటి వారిని భాగ్యవంతులను తృణీకరించడు ఆయన, దరిద్రులను తృణీకరించడు. వారి యొక్క దరిద్రత కానీ మరి సంపద కానీ ఎంత మాత్రము దేవుని నుండి జ్ఞానము పొందడానికి అభ్యంతరము కాదు. నా ప్రియమైన వారలారా, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 5వ వచనములో చక్కగా వ్రాశాడు భక్తుడు దేవుని యొక్క ఆత్మచేత, నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, ఈ లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? దేవుడు ఏర్పరచుకొనలేదా? ఎంత చక్కని మాట. నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, ఐహికంగా దరిద్రుడే, సంపద లేకపోవచ్చు, కానీ విశ్వాసమందు భాగ్యవంతులుగా ఆయన చేశాడు. ఎవరిని? తన్ను ప్రేమించు వారిని చేయడమే కాకుండా, ఆయన భాగ్యవంతులుగా చేయడమే కాకుండా వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగా ఉండటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? దేవుడు ఏర్పరచుకొనలేదా? ఎంతమంది దరిద్రులను, భాగ్యవంతులు కాదు, ఆస్తిపాస్తులు ఏమి లేదు, సంపద ఏమి లేదు, అయితే దరిద్రులైనటువంటి వారు విశ్వాసంలో భాగ్యవంతులు, అయితే వారిని ఆయన విశ్వాసవంతు భాగ్యవంతులుగా చేసి తాను ప్రేమిస్తున్నారు కనుక అట్టి వారికి తాను వాగ్దానము చేసినటువంటి రాజ్యమునకు వారసులుగా ఉండటకు ఆయన ఏర్పరచుకొనలేదా? ఏర్పరచుకున్నాడే. అవునా? దరిద్రుడైనటువంటి లాజరును మనం ఎరుగుదుము. ఎక్కడున్నాడు? అబ్రహాము రొమ్మున ఆనుకోవడానికి కొనిపోబడ్డాడండి దేవుని దూతలు. మరి భాగ్యవంతుడైనటువంటి ధనవంతుడైనటువంటి ఆ ధనవంతుడి ఏమైపోయాడంటే నరకంలో కాలుతున్నాడండి. ఎందుకంటే విశ్వాసహీనుడు. మరి లాజరు విశ్వాసం కలిగిన వ్యక్తి. అలా చూస్తుంటే ఎంతమంది, అబ్రహాము భయంకరమైనటువంటి వ్యక్తి, భయంకరమైనటువంటి భాగ్యవంతుడు, అయితే విశ్వాసం లేదు. ప్రభువుని అంగీకరించిన తర్వాత ఏమైపోయాడంటే, ఇతడు అబ్రహాము కుమారుడే కదా, నేడు ఇతని ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని చెప్పేసి అంటాడు. చూసారా? భాగ్యవంతుడు విశ్వసించి పరలోక రాజ్యానికి వెళ్ళాడు, దరిద్రుడు విశ్వసించి పరలోక రాజ్యానికి వెళ్ళాడు. అంటే విశ్వాసమున ఎడల దరిద్రుడని లేక భాగ్యవంతుడని ఎంత మాత్రము తారతమ్యము లేదు ప్రభువునకు. నా ప్రియమైనటువంటి వారలారా, మరి అంత గొప్ప ధనవంతుడు, అంత గొప్ప భాగ్యవంతుడు ప్రభువుతో సొదొమ గొమొర్రా పట్టణం ఎడల మరి అడుగుతున్నప్పుడు
ప్రార్థిస్తున్నప్పుడు అంటాడు, ఎంత తగ్గించుకుంటానంటే ప్రభువా, ఆదికాండం 18:31 ఇదిగో ప్రభువా, ఇదిగో ప్రభువుతో మాట్లాడ తెగించి తిని, బూడిదనయ్యా, ధూళినయ్యా, నీతో మాట్లాడడానికి తెగించి తినయ్యా. విశ్వాసము ఎంత తెగబడుతుందంటే నిజంగా ధూళినయ్యా, బూడిదనయ్యా, దుమ్మునయ్యా, నీతో మాట్లాడడానికి తెగించానయ్యా నేను అంటాడు. చూసారా, గొప్పవాడు కానీ విశ్వాసం కలిగిన వాడు. అందువలన మరి అబ్రహాము విశ్వాసులకు పితామహుడు అయ్యాడు. నా ప్రియమైన వారలారా, 3 మాటలు నేను మీతో పంచుకున్నానండి. మొదటి మాట, విశ్వాసము విడుదల చేస్తుంది. విశ్వాసము విశ్వాస క్రియలను చేస్తుంది. విశ్వాసము ఆత్మీయ అంతర్గత జ్ఞానము, ధైర్యము, భక్తిని అనుగ్రహిస్తుంది. విశ్వాసము నమ్మకము కలిగించును. 4వ మాట, విశ్వాసము నమ్మకము కలిగించును. విశ్వాసము నమ్మకము కలిగించును. ఏమిటి? విశ్వాసము నమ్మకము కలిగించును, బాగానే ఉంది. మరి విశ్వాసానికి నమ్మకానికి తేడా ఏంటి? విశ్వాసము నమ్మకం ఒకటి కాదా? వేరువేరా? ప్రియమైన వారలారా, బహిర్గతంగా చూస్తే 2 సమానమే, 2 ఒకటే. కానీ అంతర్గతంగా చూస్తే కొద్దిగా తేడా ఉంది. విశ్వాసము అనున్నది ప్రాథమికంగా ఏర్పడినటువంటి వ్యక్తుల మీద కానీ, పరిస్థితి మీద కానీ, ఒక అంశం మీద కానీ, మరి ఒక పరిస్థితి మీద కానీ మొట్టమొదటిసారి ఏర్పడినటువంటి అభిప్రాయాన్ని విశ్వాసం అంటారు. అయితే ఆ విశ్వాసము క్రియల రూపములో, మాటల రూపములో, ప్రవర్తన రూపంలో, జీవితము ద్వారా అది వ్యక్తమైనట్లయితే దాన్ని నమ్మకము అంటారండి. నమ్మకం అంటారు. విశ్వాసము నమ్మకము 2 కలిసి ప్రయాణం చేసి ఎక్కడికైతే అవి చేరుతాయో దాన్ని నిరీక్షణ, ఏదైతే సాధించుకోవాలనో, ఏదైతే ఉద్దేశము, ఏదైతే లక్ష్యముగా కలిగి ఉంటే విశ్వాసము కలిగి నమ్మకము ద్వారా ప్రయాణం చేసి చేరుకుంటామో దాన్ని నిరీక్షణ అంటాము. కాబట్టి మొదట దాన్ని విశ్వాసం అంటారు. అది ప్రయాణమై క్రియల రూపంలో, మాటల రూపంలో, జీవితం రూపంలో, ప్రవర్తన రూపంలో తెలియజేయబడినట్లయితే దాన్ని నమ్మకము అని అంటారండి. నమ్మకము అని అంటారు. నా ప్రియమైన వారలారా, అంటే మరొక విధంగా చెప్పాలి, విశ్వాసం అనేది అంతర్గత అంశము, నమ్మకం అనేది బహిర్గత అంశము. అది ఎప్పుడైతే వ్యక్తం చేసి బయలుపరిచి తెలియజేస్తామో దాన్ని నమ్మకం అంటారు. నమ్మకముగా అది మారుతుంది. నా ప్రియమైనటువంటి వారలారా, విశ్వాసము ప్రాథమికమైంది, అది పెరిగినట్లయితే అది క్రియారూపం అవుతుంది, అది నమ్మకం అవుతుంది. నా ప్రియమైన వారలారా, నమ్మకం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 20వ వచనంలో, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. ప్రభువా, ప్రభువా, నీ శక్యమైతే నాకు దృష్టిని ఇవ్వగలవు ప్రభువా అంటే, నీవు నమ్మినట్లు జరుగునుగాక, నీకు కలుగునుగాక అని చెప్పేసి. ఏదైనా ఎవరైనా వచ్చి ప్రభువా నాకు ఇది చేయమన్నప్పుడు నేను ఇది చేస్తానని నమ్ముచున్నావా అని చెప్పేసి అడిగాడు. నా ప్రియమైన వారలారా, మోషేని గురించి చెప్పినప్పుడు ఏమన్నాడంటే, మోషే భూమి మీద ఉన్నటువంటి వారందరిలో సాత్వికుడు, నా ఇంటిలోని వారందరిలో మిక్కిలి నమ్మకమైనటువంటి వాడు. అంత గొప్ప స్టేట్మెంట్ ఇచ్చాడు దేవుడు మోషే ఎడల. అందువలన మోషే ఆ కానాను ప్రయాణంలో ఎన్నిసార్లు ఏమి అడిగినా సరే, మామూలుగా అడిగినా, బాధ పెడుతూ అడిగినా, నిష్ఠూర పెట్టి అడిగినా ఆయన అనుగ్రహించాడు. కానీ ఎప్పుడు కూడా ఒక్క మనవిని కూడా తృణీకరించలేదు. ఆయన అంగీకరించాడు. ఎందుకంటే అంతగా నమ్మినటువంటి వ్యక్తి ఇంకొకరు ఉండరు. ప్రియమైన వారలారా, అందువలన ఇంకొక మాట అంటాడు అన్నమాట. కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనములో, నా యొద్ద నివసించున్నట్లు నమ్మకస్తునైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నా యొద్ద నివసించున్నట్లు నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. కనిపెట్టుటంటే ఒక విషయాన్ని, ఒక వ్యక్తిని, ఒక అంశాన్ని తదేకంగా, దీర్ఘంగా, లోతుగా, జాగ్రత్తగా చూచినట్లయితే దాన్ని కనిపెట్టుట అంటారు. దేవుని కుమారుని నా యొద్ద నివసించున్నట్లు నమ్మకస్తులైన వారిని నేను వారి కొరకు కనిపెడుతున్నాను. దేవుడు అంటాడు, నా యొద్ద నమ్మకస్తులైనటువంటి వారు ఎక్కడున్నారని ఆయన చూస్తాడట, కనిపెడతాడట, గమనిస్తాడట. ఎందుకని? అటువంటి వారు నా యొద్ద నివసిస్తారట అంటాడు. నా దగ్గర అంటే ఆయన దగ్గర నివసించేటందుకు
అనుమతిస్తాడట ఆయన. నా దగ్గర నివసించున్నట్లు, నా యొద్ద నివసించున్నట్లు నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నా ప్రియమైన వారలారా, విశ్వాసము తద్వారా నమ్మకము కలిగి నిరీక్షణతో ఎదురు చూస్తున్నటువంటి వారు ఎక్కడున్నారా అని చూసి వారిని తన దగ్గర నివసించేందుకు అనుమతిస్తాడట. నా ప్రియమైన వారలారా, చూసారా ఎంత గొప్ప విషయం అండి. 4 మాటలు నేర్చుకున్నాము ప్రియమైన వారలారా. విశ్వాసం అనేది విడుదల చేస్తుంది, విశ్వాసము విశ్వాస క్రియలను చేస్తుంది, విశ్వాసము ఆత్మీయ అంతర్గత జ్ఞానం అనుగ్రహిస్తుంది, విశ్వాసము నమ్మకము కలిగిస్తుంది. చివరి మాట, విశ్వాసము పరలోక ప్రవేశం అనుగ్రహించును. వెరీ గుడ్. ఫైనల్ వర్డ్ ఏంటంటే విశ్వాసము పరలోక ప్రవేశం అనుగ్రహించును. యోహాను సువార్త దగ్గరలోకి వెళ్దాం. 14వ అధ్యాయము, యోహాను సువార్త 14వ అధ్యాయము మొదటి 3 వచనాలను గమనించుదాము. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుతున్నారు, నా యందును విశ్వాసముంచుడి. దేవుని యందు విశ్వాసముంచుతున్నారు, నా యందును విశ్వాసముంచుడి. చాలా స్పష్టంగా, క్లియర్గా, అనుమానం లేకుండా ప్రభు మాట్లాడాడు. మీ హృదయాలు కలవరపడనీయబాకండి. మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందు కూడా విశ్వాసం ఉంచండి. నా తండ్రి ఇంట అనేక నివాసములు గలవు, లేని ఎడల నేను మీతో చెప్పుదును. మీకు స్థలం సిద్ధపరచ వెలుచున్నాను. నేను వెళ్ళి స్థలం సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరుండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. చాలా మంచి మాట. తండ్రిని విశ్వసిస్తున్నారు, నన్ను విశ్వసించండి. దేవుని విశ్వసిస్తున్నారు, తండ్రి అయిన దేవుణ్ణి, నా యందును విశ్వాసం ఉంచండి. నేను తండ్రి దగ్గరికి వెళ్తున్నాను, నా తండ్రి ఇంట అనేక నివాసములు ఉన్నాయి. ఎవరికి ఏది కావాలనో, ఎట్టి నివాసం ఉండవలనో దాన్ని నేను సిద్ధపరచడానికి వెళ్తున్నాను. నేను సిద్ధపరిచిన తర్వాత నేనుండు చోట నేను వస్తాను, మిమ్మల్ని తీసుకొని పోతాను. ఎక్కడికి? నాతో ఉండడానికి. ఎక్కడ? నేనుండు చోటున. నేను ఎక్కడైతే నివసిస్తానో అక్కడ మీరు నాతో ఉంటారు. నేనుండు చోటున మీరుండులాగా నేను వచ్చి తీసుకొని వెళ్తాను. ప్రియమైన వారలారా, అయితే అక్కడికి వెళ్ళడానికి మార్గం ఏదంటే విశ్వాసమే. మన విశ్వాస ఫలితము చిట్ట చివర ఆయన యొద్దకు చేరడమే, ఆయన ఏర్పాటు చేసినటువంటి నివాసమునకు చేరడమే విశ్వాస ఫలితము. మన విశ్వాసం ఎట్లా ఉంది? ఏ తరగతికి చెందింది? చేరతామా అంటాడు ప్రభు. ఒక్కొక్కసారి మనిషి కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసమును కనుగొనునా? మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసం కనుగొనునా అంటాడు. అటువంటి విశ్వాసాన్ని మనము కలిగి ఉండాలి. ఆ ప్రియమైన వారలారా, మన విశ్వాసం ఎలా ఉందో మొదటి 4 మాటల్లో తెలుస్తుంది. ఆ విశ్వాసంతో కొనసాగినట్లయితే ఆయన దగ్గరికి వెళ్తాము, ఆయన ఉండు చోటున మనము ఆయనతో కలిసి నివసిస్తాము. దేవుడి వాక్యం మనం వెనికిడిలో దీవించునుగాక. అట్టి విశ్వాసమును కలిగి ఎదుగుటకు, ఫలించుటకు, ఫలమును పొందుటకు ప్రయత్నం చేద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రభు అయిన దేవా, మా గొప్ప తండ్రి, వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. ప్రభువా, విశ్వాసము ఉండవలెనని, విశ్వాసమును ప్రభువా మాలో మీరు చూడాలని కోరుకుంటున్నారయ్యా. వందనాలు ప్రభువా. విశ్వాసము ఏ ఫలితాన్ని ఇస్తుందో, విశ్వాసము ఎలా బయలుపరచబడుతుందో, ఎలా తెలియచేయబడుతుందో నాయన బోధించావు తండ్రి. అట్టి విశ్వాసంతో జీవించి కొనసాగినట్లయితే పరలోక రాజ్యంలో యేసు నీతో ఉండుటకు అనుమతిస్తావని నీ వాక్యం ద్వారా మాకు బోధించినందుకు వందనాలయ్యా. విన్న ప్రతి బిడ్డను బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ఇట్టి విశ్వాసము కలిగి నీ వచ్చు వరకు ఆ విశ్వాసమును, ఆ రక్షణ భాగ్యాన్ని కాపాడుకుంటూ జీవించడానికి సహాయం చేయి నాయన. మా ప్రభువా, మా దేవా, విన్నటువంటి మా శ్రోతలను బలపరచండి. దీనుడనైన నన్ను మీరు వాడుకున్నారు మీ మాటలు చెప్పడానికి. వందనాలు, స్తుతులు తండ్రి. మా ప్రభువా, మా దేవా, మరొక్కసారి నాయన మమ్మలను, మా
శ్రోతలను కృపగల మీ హస్తములకు అప్పగించుకుంటూ దీవించి ఆస్వాదించుమని వందనాలు స్తుతులు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనలు అనుగ్రహించబడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.